ఒకవేళ మీ ఐడెంటిటీ మిస్ అయితే, మీ బ్రెయిన్లో ఉన్న మెమరీ అంతా ఎరేజ్ అయిపోతే, మీ గతం, మీ మెమరీ, మీ ఐడెంటిటీ ఇలా ప్రతిదీ ఊహాకందని ఒక పజిల్ లాగా మారితే, దట్స్ వాట్ ద ఎగ్జాక్ట్లీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఐడెంటిటీ మూవీ విల్ గివ్ యూ. ఇందులో గ్రిప్పింగ్ ట్విస్టులు ఉన్నాయి, స్పెల్ బౌండింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. కానీ మనకు వర్త్ వాచబుల్లా కాదా? ఆ ట్విస్టులు ఎంగేజింగ్గా ఉన్నాయా లేదా? వర్క్ అయ్యాయా లేదా? లెట్స్ డీకోడ్ దిస్ సినిమాటిక్ మిస్టరీ టుగెదర్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శంకర్. సో ఇక రివ్యూలోకి వెళ్తే, నేను చెప్పే ప్లాట్ని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. హరణ్ శంకర్ ఒక డిసిప్లైన్డ్, ఎసెంట్రిక్, మల్టీ టాలెంటెడ్ ఎనర్జీ కమాండో. ఆ తర్వాత ఎనర్జీ కమాండో నుంచి స్కై మార్షల్ రేంజ్కి ఎదిగిన వ్యక్తి. సో అంతా బాగుంది, గోయింగ్ గుడ్, సౌండ్స్ కూల్, రైట్? కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అలీషా అనే ఒక అమ్మాయి ఇన్వాల్వ్ అయిన ఒక మిస్టీరియస్ యాక్సిడెంట్ కేసు సాల్వింగ్లో హెల్ప్ చేయడానికి ఇతన్ని బలవంతంగా కేరళకు పంపిస్తారు. అయితే అక్కడేమో ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన అలీషా అనే విట్నెస్ ఆ యాక్సిడెంట్ వలన సివియర్ ట్రామాకి గురై ఏం జరిగిందో అసలు ఏమీ గుర్తు చేసుకోలేకపోతుంది. సరిగ్గా అప్పుడే బెంగళూరు నుంచి ఇంకో ఇన్వెస్టిగేటర్ అలెన్ జాకోబ్ కూడా కేసు ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ అవుతాడు. ఈ కేసులో హరణ్ డీప్ గా వెళ్లే కొద్దీ షాకింగ్ ట్రూత్స్ బయటపడుతూ ఉంటాయి. అసలు ఈ అలెన్ జాకోబ్ నిజంగా ఎవరు? ఈ హరణ్ కి అలెన్ కి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి? అసలు ఈ ట్యాంగిల్డ్ మిస్టీరియస్ కేసులో అలీషా అనే అమ్మాయి ఎలా ఇరుక్కుంది? బిలీవ్ మీ, లిటరల్లీ ఈచ్ రివ్యూలు మిమ్మల్ని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో కూర్చోబెడుతుంది. ఇది మన బ్రెయిన్ ఇంట్లో వదిలేసి వచ్చి, ఇది నా కాలే, ఇది కూడా నా కాలే అని కాలు మీద కాలేసుకుని సీటు వెనక్కి నెట్టి హ్యాపీగా రిలాక్స్ అవుతూ చూస్తే మన టిపికల్ మాస్ మసాలా సినిమా అయితే కాదు. మ్యాన్, ఐడెంటిటీ డిమాండ్స్ యువర్ ఫుల్ అటెన్షన్ మ్యాన్. అట్ ఎవ్రీ టర్న్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లతో ఒక కాంప్లెక్స్ పజిల్ని సాల్వ్ చేసినట్లే ఉంటుంది, కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టొవినో థామస్ హరణ్గా అదరగొట్టేశాడు. తన ప్రతి ఎక్స్ప్రెషన్, యాక్షన్ సీన్స్లో తన ప్రతి మేనరిజము అండ్ మెయిన్గా తన క్యారెక్టర్లోని ఇంటెన్సిటీని తన సెన్సిటివ్, ఓసిడి లక్షణాలతో బ్యాలెన్స్ చేస్తూ అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డెఫినెట్గా అతని పర్ఫార్మెన్స్కి మనం మెస్మరైజ్ అవుతాం. వినర్ అయి మరోసారి తన పర్ఫార్మెన్స్తో మనకు షాక్ ఇస్తాడు. విలన్గా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత డాక్టర్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ పడింది, ఆ తర్వాత దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ పడింది. క్యారెక్టర్ ఆర్క్లో క్లారిటీ లేకపోయినా పర్ఫార్మెన్స్ వైజ్ హీ గాట్ ఏ గుడ్ క్యారెక్టర్. ఇక త్రిష విషయానికి వస్తే, అలీషాగా తన క్యారెక్టర్ని చాలా బాగా ఓన్ చేసుకుంటుంది. కానీ సర్ప్రైజింగ్లీ తన స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో తన క్యారెక్టర్ని బాగా రూట్ చేసుకుంటాం, కానీ తన క్యారెక్టర్ గ్రాఫ్ పెరుగుతుంది అనుకునే లోపు సెకండ్ హాఫ్లో కేవలం 2 సీన్లతో సరిపెట్టేస్తారు. ఈ బిట్ ఆఫ్ లెట్ డౌన్, రైట్? బట్ డోంట్ వరీ, ట్విస్టులు మనకి ఆ గ్యాప్ని ఫిల్ చేస్తాయి. రెడీ ఫర్ సమ్ అడ్రినలిన్. క్లైమాక్స్ లో ఫ్లైట్ లో పక్క మాస్ ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. దీన్ని జవాన్ ది ఫ్యామిలీ మ్యాన్ సినిమాలకి పనిచేసిన లెజెండరీ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ డిజైన్ చేశారు. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఫైట్ లో ఒక లేడీ ఫైటర్ ఉంటుంది అబ్బా, షీ అబ్సల్యూట్లీ స్టీల్స్ ద షో. అవుట్డేటెడ్ క్లీషియల్ లేకుండా ఫుల్ స్టైల్లో దుమ్ము దులిపేస్తుంది. ఈక్వల్ ఆపర్చునిటీ యాక్షన్ సీక్వెన్సెస్ కి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంతే. ది ప్రిమైజ్ అరౌండ్ ఐడెంటిటీ, రివెంజ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు చాలా సాలిడ్ గా ఉన్నాయి. జేక్స్ బజే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ అంతే. సినిమాటోగ్రఫీ బై అఖిల్ జార్జి ఈజ్ స్టన్నింగ్. ఈచ్ ఫ్రేమ్ చాలా షార్ప్ అండ్ క్రిస్పీగా ఉంటుంది. మెయిన్ ఆ ఫ్యాక్టరీ బ్లాస్ట్ సీన్ అయితే వేరే లెవెల్. స్టోరీ టెల్లింగే కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపించింది. డైరెక్టర్స్ కమర్షియల్ ఎలివేషన్స్ కోసం ఓవర్ ద టాప్ ట్విస్టులు పెట్టడం వలన ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయింది. అండ్ హరణ్ కమాండో బ్యాక్ స్టోరీ కూడా అంత ఎఫెక్టివ్ గా ఉండకపోగా అన్నెసరీ అండ్ డ్రాగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సో ఫైనల్లీ, ఈజ్ ఐడెంటిటీ వర్త్ వాచింగ్? అబ్సల్యూట్లీ. మీరు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉండే థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళైతే ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దో ఇట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ థ్రిల్లర్, ఆ ట్విస్ట్లు, టర్న్లు, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్లో, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్లు ఒక మంచి థ్రిల్లర్ని చూసాం అనే ఫీలింగ్ని కలిగిస్తాయి, కానీ పర్ఫెక్ట్ అయితే కాదు. What do you think? Will you be watching Identity, or have you already seen it? Let me know in the comments below. Don't forget to like, share and subscribe for more exciting and crazy movie updates. Dear subscribers, మీకు నా ముద్దులు.